ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాబోయి చందమామ. మేడం, నా మాట వినండి. వాళ్ళసలు మీకు స్పాట్ పెట్టారేమో చూడండి. ఆ వర్మ మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు. లేదు నీరజ, నేను భరత్ విషయంలో కాంప్రమైజ్ అవ్వను. నేను ఆ స్పాట్కి వెళ్తాను. భరత్ని నేను కాపాడుకోవాలి. ఒక పని చేయండి మేడం, మీనాక్షి గారికి కాల్ చేయండి ఒకసారి. ఆవిడైతే భరత్ గారిని ఆపచ్చు కదా. ఎస్. హలో, మీనాక్షి గారు, నేను రుద్రాణిని. దయచేసి ఫోన్ కట్ చేయకుండా నేను చెప్పేది ఒకసారి వినండి. భరత్ ప్రమాదంలో ఉన్నాడు. ఏంటి? నిజమండి. ఆ విజయేంద్ర వర్మ తన మనిషిని క్లయింట్ లాగా భరత్ దగ్గరికి పంపించాడు. భూ కబ్జా కేసని చెప్పి అతని ద్వారా భరత్ని వేణుగోపాల స్వామి గుడి తర్వాత వచ్చే బస్టాప్ దగ్గరికి పిలిపించాడు. అక్కడ భరత్ని చంపడానికి ప్లాన్ చేశాడు. హే, నువ్వేం వాగుతున్నావు? అబ్బా, నేను చెప్పేది నిజమండి. చూడండి, భరత్ని ఎలాగైనా అక్కడికి వెళ్లకుండా ఆపండి. చంద్రిక, స్నేహ ఎవరు నా మాట నమ్మట్లేదు. కనీసం మీరైనా నమ్మండి. నీ సంగతి తెలిసాక నేను మాత్రం ఎలా నమ్ముతాను? ఎందుకు నమ్ముతాను? అబ్బా, నా మాట నమ్మడం వల్ల మీకొచ్చే ప్రమాదం ఏం లేదు కదా. ఒకవేళ భరత్ని ఆపితే మంచి జరుగుతుంది కదా. ప్లీజ్ అండి, నా కోసం కాదు, భరత్ కోసం చెయ్యండి ప్లీజ్. ఏమంటున్నారండి? ఎవరూ నా మాట వినట్లేదు. నేను వెళ్తాను నీర్జా. ఎవరొచ్చినా రాకపోయినా నేను వెళ్ళి భరత్ని కాపాడుకుంటాను. ఒకవేళ భరత్ని ఆపితే మంచి జరుగుతుంది కదా. ప్లీజ్ అండి, నా కోసం కాదు, భరత్ కోసం చేయండి ప్లీజ్ ప్లీజ్. ఒకవేళ రుద్రాణి చెప్పింది నిజమే కావచ్చేమో. ఆ రోజు కూడా తనే వచ్చి భరత్ని కాపాడింది. హాయ్ అండి. హాయ్ సార్. ఒక నిమిషం, ఇప్పుడే ఫోన్ మాట్లాడొస్తాను. ఓకే సార్. హలో అమ్మా, చెప్పు. భరత్, నువ్వెక్కడున్నావు? అది ఒక క్లయింట్ని కలవడానికి వచ్చానమ్మా. అతన్ని తీసుకుని కోర్టుకి వెళ్ళాలి. ఎవర్రా ఆ క్లయింట్? భూమి కబ్జా కేసేనా? అవును. నీకెలా తెలుసు? అతను రమ్మంటేనే వెళ్ళావా? అవునమ్మా. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అదేనమ్మా, వేణుగోపాల స్వామి గుడి దాటిన తర్వాత బస్ స్టాప్ వస్తుంది కదా, అక్కడ ఉన్నాను. భూ కబ్జా కేసని చెప్పి అతని ద్వారా భరత్ని వేణుగోపాల స్వామి గుడి తర్వాత వచ్చే బస్ స్టాప్ దగ్గరికి పిలిపించాడు. హలో అమ్మా, ఏమైంది? హలో హలో అమ్మా, నేను బాగానే ఉన్నాను. ఏమైంది? కోర్టుకు బయలుదేరుతున్నాను. తనని పిక్ చేసుకోవడానికి వచ్చానమ్మా, అంతే. ఇప్పుడు నువ్వెక్కడున్నావు అమ్మా? దేనికి ఇంత కంగారు పడుతున్నావు? అది అక్కడ నీ మీద. భరత్, భరత్, హలో భరత్, భరత్ ఏమైంది? హలో హలో
భరత్ డ్రైవర్ కారు వెనక్కి తిప్పు. వెంటనే వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి వెళ్ళు. ఏయ్! రాయ్ భరత్, భరత్ 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 వద్దు. భరత్ ఆగు. భరత్ ఆగు. భరత్ ఆగు. ఆగు భరత్ ఆగు. భరత్ ఆగు. ఆగు భరత్ ఆగు.
రుద్రాణి 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 ఇచ్చుడు రుద్రాణి కళ్ళు తెరు రుద్రాణి రుద్రాణి కళ్ళు తెరు రుద్రాణి భరత్ పెద్ద దెబ్బ తగిలింది రుద్రాణి 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 లాభం లేదురా హాస్పిటల్కి తీసుకువెళ్దాం ఎంతైనా నీ ప్రాణాలు కాపాడింది వెంటనే అంబులెన్స్ కి కాల్ చేయి అలాగే అమ్మా. రుద్రాణి కళ్ళు తెరు రుద్రాణి ఇచ్చుడు రుద్రాణి నీకేం కాదు రుద్రాణి భరత్ త్వరగా అమ్మా చేస్తున్నామ్మా. రుద్రాణి రుద్రాణి హలో అంబులెన్సా? ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ దాటిన తర్వాత పక్కన ఒక బస్ స్టాప్ ఉంది కదా, అక్కడను ఎమర్జెన్సీ అండి, అర్జెంట్గా రండి. రుద్రాణి రుద్రాణి రుద్రాణి, లే. హాస్పిటల్కి వచ్చేసాం లే లే చూడు రుద్రాణి ఒకసారి చూడు రుద్రాణి లే. రుద్రాణి భరత్ నీకేం కాదు రుద్రాణి, నేనున్నాను. రిలాక్స్. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి ఏంటమ్మా? డాక్టర్ డాక్టర్ డాక్టర్. ఓకే నేను చూస్తాను, ప్లీజ్ వెయిట్. ఏంట్రా ఇది ఇలా జరిగింది? పాపం ఆ రుద్రాణి నాకు ఫోన్ చేసింది. నువ్వు ప్రమాదంలో ఉన్నావు, నీ ఆపమని చెప్పింది. కానీ నేనే నమ్మలేదు. నువ్వే కాదమ్మా, నేను కూడా నమ్మలేదు. పాపంతో నాకు ఫోన్ చేసింది. ఆ వర్మగాడి మనుషులు అటాక్ చేస్తున్నారంటే తనకి ముందే ఇన్ఫర్మేషన్ తెలిసి ఫోన్ చేసింది. కానీ నేనే తన నెంబర్ బ్లాక్ చేశాను. ఫోన్ చేసినట్టు చూశాను కానీ పెద్దగా పట్టించుకోలేదు. తను ఎలాంటి మనిషి అయినా నీ విషయంలో చాలా సిన్సియర్గానే ఉందిరా. చంద్రికకి స్నేహకి ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు నమ్మలేదు. ఇదెలా ఉందంటే నాన్న పులి కథలా ఉంది. ఎవరికి వాళ్ళు రుద్రాణి మాటలు సీరియస్గా తీసుకోలేదు. కేసు గురించి స్పాట్ గురించి తను చెప్పిందే నువ్వు కూడా చెప్పేసరికి అనుమానం వచ్చింది. అంతలోనే ఇలా జరిగిపోయింది. నిజంగా రుద్రాణి నీ ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసిందిరా. నమస్తే భరత్ గారు. నమస్తే అండి. నేనే మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. ఆ విజయేంద్ర వర్మ నన్ను చంపడానికి నా మీద అటాక్ చేశాడు. అతని వల్ల రుద్రాణి తలకి చాలా పెద్ద గాయమైంది. ఇప్పుడు తనకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ విజయేంద్ర వర్మ మీద కేసు ఫైల్ చేయండి. అదేంటి భరత్ గారు, మీరు ఆ రుద్రాణి కలిసి ఆయన మీద అటాక్ చేయబోయారని ఆ విజేంద్ర వర్మ మీ మీద కేసు పెట్టాడు? ఏం మాట్లాడుతున్నారండి? మేము అతన్ని అటాక్ చేయడం ఏంటి? అతని వల్ల రుద్రాణి తల పగిలింది. తన పరిస్థితి ఏంటో ఇంకా తెలీదు. అవునండి, ఆ వర్మ నా కొడుకు తల పగలగొట్టబోతుంటే రుద్రాణి అడ్డుపడింది. ఆ దెబ్బ తనకి తగిలింది. నేను కళ్ళారా చూశాను. అతను కేసు పెట్టడం ఏమిటి? అదేనండి పొలిటీషియన్స్ చేసే మ్యాజిక్. మీరు కేసు పెడతారని తెలిసే ముందుగా మీ మీద కేసు పెట్టాడు. నాకంతా అర్థమైంది సార్. ఇదిగోండి, విక్టిమ్ ఇక్కడే ఉంది, విట్నెస్ కూడా ఇక్కడే ఉంది.
నేను కూడా కేసు ఫైల్ చేస్తాను. మీ ఫార్మాలిటీస్ని మీరు పూర్తి చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. కాసేపు బయట వెయిట్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్ పద. ఎంత అన్యాయం రా ఇది. వాడు దారుణం చేసి నీ మీద కేసు పెడతాడా? ఏం కాదులేమ్మా, ముందు రుద్రాన్ని బతికితే చాలు. ఓ మై గాడ్, భరత్ గారికి ఏ ప్రమాదం లేదు కదా? ఇప్పుడు రుద్రానికి ఎలా ఉంది? ఏ హాస్పిటల్ అత్తయ్యా? అది కాదత్తయ్యా. సరే సరే, అలాగే అత్తయ్యా. ఏంటి స్నేహ, ఎవరు ఫోన్లో? ఏంటంత కంగారు పడుతున్నావు? అసలంతా నీ వల్లే జరిగింది చంద్రిక. అసలు ఏమైంది స్నేహ? ఇంకా ఏం కావాలి? ఆ రుద్రాని ఫోన్ చేసి భరత్ గారికి ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పింది కదా. నువ్వెంత కేర్లెస్ గా తీసుకున్నావో గుర్తుందా? చివరికి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేయించావు. నిజమే స్నేహ, ఆ రుద్రాణి అబద్ధాలు చెప్తుందని అలా చేశాను. అవతల భరత్ గారికి ప్రమాదం అని తెలిసి కూడా అలా ఎలా అబద్ధం అనుకుంటావు? ఆల్రెడీ ఇంతకు ముందు మళ్ళీ వచ్చి భరత్ గారి మీద అటాక్ చేస్తే కాపాడింది ఎవరు? రుద్రానియే కదా. అలాంటప్పుడు తను చెప్పేది అబద్ధం అని ఎలా అనుకుంటావు? ఇప్పుడు రుద్రాని చెప్పిందే జరిగింది. ఆ విజేంద్ర వర్మ భరత్ గారి మీద అటాక్ చేసి చంపాలని చూశాడు. సమయానికి రుద్రాని వచ్చి అడ్డుపడిందంట. భరత్కి తగలాల్సిన దెబ్బలు తను తిని హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉంది. నిజంగానా? ఏ హాస్పిటల్లో ఉంది? ఎక్కడుంటే ఏంటి, మనల్ని రావద్దని అత్తయ్య చెప్పింది. అయినా అంత నిర్లక్ష్యం ఏంటి చంద్రిక? ఇంకోటి అయితే పర్లేదు, కానీ భరత్ గారి ప్రాణం మీదకి వచ్చిందంటే కూడా నువ్వు సీరియస్ గా తీసుకోవా? ఒకవేళ భరత్ గారికి ఏమైనా జరుగుంటే ఏమయ్యేది? ఐఎమ్ సారీ చంద్రిక. పర్వాలేదు స్నేహ, రుద్రాణి చేసే పనులు, తన మాటలు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను సీరియస్గా తీసుకోలేదు. నేను కూడా ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. ఆ విజేంద్ర వర్మ భరత్ గారి మీద చాలా పగ పెంచుకున్నాడు చంద్రిక. ఎంత ప్లాన్ చేశాడో చూడు. మళ్ళీ నీ ఇంటికి పంపించి భరత్ గారిని చంపించాలని చూశాడు. ఈ రోజేమో ఇలా. అతన్ని మనం వదిలిపెట్టకూడదు చంద్రిక. ఎంతకైనా తెగిస్తాడు, ఏదైనా చేస్తాడు. భరత్ గారి ప్రాణాలకి ప్రమాదం ఉంది చంద్రిక. ఏదో ఒకటి చేయాలి. ఈ రోజంటే ఆ రుద్రాని అడ్డుపడింది, కానీ రేపు, ఆ తర్వాత చాలా భయంగా ఉంది చంద్రిక. నేనున్నాను కదా స్నేహ, అతను భరత్ గారి మీదకి రాకుండా నేను ఆపుతాను. కేవలం రుద్రాణి మీద అనుమానంతో ఈ విషయాన్ని నేను చాలా తేలిగ్గా తీసుకున్నానే, కానీ ఇప్పుడు ఇంత జరిగాక ఎలా తేలిగ్గా తీసుకుంటాను? ఆ వర్మ సంగతి నేను చూసుకుంటాను. ఏమైందిరా? డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? ఇంకా ఎవరు బయటికి రాలేదమ్మా. జరిగింది స్నేహకి ఫోన్ చేసి చెప్పాను. ఆ నీరజన్ కూడా రమ్మని చెప్పాను. ఈ పాటికే వస్తూ ఉండుంటుంది. నా వల్ల ఒక ఆడపిల్లకి ఇలా జరగడం చాలా బాధగా ఉందమ్మా. ఆ భగవంతుడి దయ వల్ల తనకేం కాకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. ఏం కాదులేరా, నువ్వేం బాధపడకు. అయినా ఆ రుద్రానికి ఇంత మూర్ఖత్వం ఏంట్రా? తన జీవితం బాగు చేసుకోమని ఎంత చెప్పినా వినకుండా నీ వెంట పడింది. చివరికి చూడు ఎలాంటి పరిస్థితి తెచ్చుకుందో. నీ ప్రాణం కాపాడినందుకు ఆనందించాలి, తన ప్రాణం మీదకి తెచ్చుకున్నందుకు బాధపడాలో తెలియటం లేదు. అసలేమవుతుందో నాకు అర్థం కావడం లేదు.
ఒకప్పుడు తను నాశనం కావాలని తిట్టిన నోటితోనే తను బ్రతకాలని కోరుకుంటున్నాను. ఏంటో విచిత్రం. నేను ఎన్నోసార్లు తనకి చెప్పి చూశానమ్మా. నేను చంద్రికని ప్రేమించాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నా కోసం నీ జీవితం వేస్ట్ చేసుకోకు అని చాలాసార్లు చెప్పాను. కానీ తను వినలేదు. నిన్ను దక్కించుకుంటాను అని మొండిగా వాదించేది. కొట్టాను, తిట్టాను, చీకొట్టాను, ఇంటి నుంచి బయటికి కూడా గెంటేశానమ్మా. అయినా మారలేదు. దీన్ని ప్రేమనాలా పిచ్చనాలా? ఏదైనా నా కారణంగా ఒక మనిషికి ప్రాబ్లం రాకూడదమ్మా. భరత్ బాబు, రుద్రాణి గారికి ఎలా ఉంది? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేమంటున్నారు నీరజ్ గారు. ఇలాంటిది జరుగుతుందని రుద్రాణి మేడం ముందు నుంచి భయపడుతూనే ఉన్నారు. అసలు రుద్రాణి ఆ విజయేంద్ర వర్మ ఇంట్లో ఉంటుందే, అతను మీ మీద ఏం ప్లాన్లు వేస్తాడో తెలుసుకుందామని బాబు. ఆ రోజు మళ్ళీ నుంచి మిమ్మల్ని కాపాడినా, ఈ రోజు మిమ్మల్ని కాపాడి తను దెబ్బతిన్నా మీ మీద తనకున్న పిచ్చి ప్రేమ అభిమానం వల్లే. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం తప్పమ్మా, దాన్నెవ్వరూ ఒప్పుకోరు. అది మీకు మంచిది కాదని ఎంత చెప్పినా వింటేనే కదా బాబు. తన మూర్ఖత్వంతోనే ఇంతవరకు తీసుకునొచ్చింది. మీరు నా భర్త మీద అటాక్ చేశారు కదా, దానికి పర్యవసానం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేపిస్తాను. అది చాలు నీకు పార్టీ నుంచి టికెట్ రాకుండా చేయటానికి. బుద్ధి తెచ్చుకొని నీ హద్దుల్లో నువ్వుండు. అది కాదని నా భర్త మీద ఇంకొకసారి లాంటి ప్రయత్నాలు చేశావో నేను మీ ఇంటికి రావడం కాదు, నువ్వే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.